ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉంటుంది. ఇది మంచి ఈ ఫుడ్ నిజంగా చాలా మంది చేసుకొని తింటున్నారు. కొంతమంది దొండకాయ ఎన్నెన్నో రకాల కూర వండుకుంటా, కానీ ఈ రకంలో మాత్రం వండుకుంటా మట్టుకి హైలైట్ ఫ్రెండ్స్. ఇది ఏం చెప్పాలంటే అసలు ఇది దొండకాయ కూర ఫస్ట్ ఒక మిక్సీలో వేసుకొని డైరెక్ట్గా దొండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఒక ½ కిలో దొండకాయలు వేసేసానండి. తర్వాత పల్లీలు, అంటే నేనైతే ఒక 500 గ్రాములు అలాగే వేసుకున్నాను పల్లీలు. ఇవి నానబెట్టుకొని వేసుకోవాలి. ఈ పల్లీలు అలా వేసుకోవద్దండి, డైరెక్ట్గా నేను వాటర్లో నానబెట్టేసి వేసేసాను ఇవి. తర్వాత లైట్గా ఉప్పు, మనం ఏం చేద్దామంటే తర్వాత ఇప్పుడు దంచుకున్నాం అమ్మది. నేను మామిడికాయకేరా ఇప్పుడు ఆ ఎల్లుల్లిపాయలు అండి, ఇవి దంచిటి ఎల్లుల్లిపాయలు. ఏమేసాను, ఫస్ట్ దొండకాయలు, నానబెట్టుకున్న పల్లీలు, అంటే నానబెట్టుకుంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఉప్పు వేసాను ఇందులో తగినంత. అయితే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పొట్టు లేక పైన పొట్టు ఉండి కచ్చపిచ్చిగా రోల్లో దంచుకొని ఇందులో వేసేస్తున్నా. వేసిన తర్వాత కారం అండి, కారం వేద్దాం. ఎంత వేస్తాను చూడండి. కారం వేసేస్తాను, కొంచెం పడుతుంది. బస్ నేనైతే 2 స్పూన్లు, 2 చిన్న 2 ఒక కప్పులు 2 వేసుకున్నాను చిన్ని. చూసారు కదా, ముందేమో దొండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఒక ½ కిలో వేసుకున్నాను. నానబెట్టుకున్న ఒక 10 నిమిషాలు పల్లీలు, కచ్చాబెచ్చే ఎల్లుల్లిపాయలు, పైన కారం. ఇలా వండుకొని తింటే మళ్ళీ ఇదే